Good afternoon from Vizag, Visakhapatnam station. గుర్తుకొస్తున్నాయి 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 ఎదలోపల ఏ మూలనో నిదురొచ్చు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి ఎదలోపల ఏ మూలనో నిదురొచ్చు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. వైజాగ్ వచ్చామండి జస్ట్ ఫర్ ఏ షార్ట్ విజిట్. ఇల్లు తలుపు తీసి 2 బాల్కనీస్ అండ్ యాక్చువల్లీ ఇది 4 బెడ్రూమ్ ఫ్లాట్ ఇది. కానీ 2 బాల్కనీస్ అండ్ 1 యుటిలిటీ అనమాట. తలుపులు తీసుకొని మేము వైజాగ్ వచ్చేది ఎంజాయ్ చేయటానికి ప్లస్ హౌస్ మెయింటెనెన్స్ కూడా వచ్చి అంతా క్లీన్ చేయించేసి అంతా చేసుకుని మళ్ళీ విల్ గెట్ బ్యాక్ టు హైదరాబాద్. సో ఏమైంది, ఎప్పుడు కూడా ప్రతిసారి మేము వచ్చే బాల్కనీలో గబాల కాలు పెడదామంటే అక్కడ కార్పెట్ ఆఫ్ కోల్ ఉంటుందండి, బొగ్గు. ఎందుకంటే ఇది హార్బర్కి దగ్గరగా ఉండటం వల్ల ఈ కోల్ లోడింగు అన్లోడింగు ఈ గాలిలో వచ్చేసి చాలా దురదృష్టం. అది బీచ్లో కూడా అంత నల్లగా బంగారం లాంటి శాండ్ అంతా, మెరిసిపోవాల్సిన శాండ్ అంతా నల్లగా కార్పెట్ లాగా పడుతుంది అనమాట ఈ బొగ్గు. సో సేమ్ మా ఇంట్లో కూడా ఒక్కసారి ఆ కార్పెట్ ఆఫ్ కోల్ చూడగానే గుర్తుకొస్తున్న ఎదలోపల అని చెప్పి. ఇది యాక్చువల్లీ మాకు ఇండిపెండెంట్ హౌస్ ఇది. దీన్ని డెవలప్మెంట్కి ఇచ్చేసాం. అందరూ ఇస్తున్నారు కదా అని మేము కూడా పొరపాటు చేసేసాం, వాళ్ళతో పాటు జాయిన్ అయిపోయి. నా ఇండిపెండెంట్ హౌస్ ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే, ప్రొద్దునే తలుపు తీసి బయటికి రాగానే ఏ కార్పెట్ ఆఫ్ పారిజాతాలు మంచుతో తడిసి మెల్లమెలా మెరిసిపోతూ తెల్లటి ధవళ కాంతితో మంచు పడి ఆరెంజిష్ కాడలతో అలా కార్పెట్ లాగా పరిచి ఎంత అద్భుతమైన దృశ్యం అంటే ఇండిపెండెంట్ హౌస్ ఉన్నప్పుడు అసలు అలా ఉండేదన్నమాట. పారిజాత సుమదళాల పానుపో మనకు పరచినాడు చెరకు వింటి వేలుపో పారిజాత సుమదళాల పానుపో మనకు పరచినాడు చెరకు వింటి వేలుపో ఫలించే కోటి మురిపాల మొద్దులు మన ప్రణయానికి లేవు సుమాహద్దులు అదిగో నవలోకం వెలసే మన కోసం. సో అది ఒక నవలోకం లాగా ఉండేది. నేను తలుపు తీసి ఉదయాన్నే బయట అడుగు పెట్టేటప్పటికి ఆ పారిజాతాలు నేల మీద పరుచుకొని అదిగో నవలోకం అలాగే ఉండేది. అద్భుతమైన జ్ఞాపకం అది. మీకు అర్థమై ఉంటుంది నా బాధ. ఇప్పుడు తీసి అడుగు పెడదాము అంటే బొగ్గు అనమాట, బొగ్గులో అడుగు పెట్టాలి నేను. అలాగే ఇంటి వెనకాలకు వెళ్తే ఇంటి వెనక డోర్ తీస్తే సంపంగి, 2 రకాల సంపంగిలు, ఆకుపచ్చ సంపంగి, సింహాచలం సంపంగి, పరిమళాలు, సువాసనలు. పెద్ద మామిడి చెట్టు ఉండేది. అదే మామిడి చెట్టు 8 నెలలు కాసేదండి. 8 నెలల్లో 800 కాయ దింపేవాడు ఒకసారికి. అవి చాలా పెద్దదైపోయి అక్కడి నుంచి కాయలు పడి ఓపెన్ అయిపోయి రసాలన్నమాట. మా అమ్మగారేమో, మా అమ్మ ఏమనేవారంటే అమృత ఫలాలు పైనుంచి మనకి దేవుడు కిందకి ఇస్తున్నాడు అనేవారు. అంత బాగుండే, అంత స్వర్గం అనమాట ఆ ఇండిపెండెంట్ హౌస్.
పొద్దునే ఆ మంచు కురుస్తున్న వేళలో బయటికి రాంగానే ఎలా అనిపిచ్చేదంటే, ఈ ముందు గాని, వెనక గాని సన్నగా వీచే చల్లగాలికి కనులు మూసిన కలగాయే తెల్లని వెన్నెల పానుపుపై ఆ కలలో వింతలు కననాయే సన్నగా వీచే చల్లగాలికి కనులు మూసిన కలలాయే తెల్లని వెన్నెల పానుపుపై ఆ కలలో వింతలు కననాయే అవి తలచిన ఏదో సిగ్గాయే సో నేను చెప్పబోయేది ఏంటంటే ఎవరికైనా కానీ తొందరపడి డెవలప్మెంట్‌కి ఇచ్చేసుకోకండి ఇండిపెండెంట్ హౌసెస్. అంటే చేయలేక మేనేజ్ చేయలేని వాళ్ళు ఓకే. ఆహ్, కానీ కొంచెం ఆలోచించండి. ఈ ప్రకృతి, ఈ సంతోషాలు మనకి ఆహ్, ఈ వీటిల్లో తేడాలొచ్చేస్తాయి. అంతే కాకుండా ఇల్లు ఎంత చిన్నదైతే అంత సుఖపడతారు ఆడవాళ్ళు. ఇప్పుడు అక్కడ, ఇక్కడ, అక్కడ అన్ని చోట్ల నాకు పెద్ద పెద్ద ఇళ్ళయిపోయి ఆహ్, ఎంతవరకు సాగుతామో తెలీదు. ఆహ్, చూద్దాం. ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి తీవెలపై ఊగుతూ పువ్వులపై తూగుతూ ప్రకృతి నెల్ల హాయిగా ప్రకృతి నెల్ల హాయిగా తీయగా మాయగా పరవశింపచేయుచు ఎచట నుండి వీచెనో ఈ చల్లని గాలి ఈ చల్లని గాలి జాబిలితో వాడుతూ వెన్నెలతో పాడుతూ జాబిలితో వాడుతూ వెన్నెలతో పాడుతూ మనసు తీర హాయిగా మనసు తీర హాయిగా తీయగా మాయగా మత్తు మందు చల్లుతూ ఎచటి నుండి వీదెనో ఈ చల్లని గాలి హృదయ వీణ మీటుతూ ప్రేమ గీతి పాడుతూ ప్రకృతి నెల్ల హాయిగా తీయగా మాయగా ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి ప్రకృతిని మనసారా ఆస్వాదించండి. ప్రకృతికి దగ్గరగా బతకటానికి ట్రై చేయండి. మనసుని చంపుకోకండి. మనసు ఇన్ ద సెన్స్ అనుభూతులు తగ్గిపోతున్నాయి. పరసత్వాలు, అనుభూతులు వి ఆర్ బికమింగ్ ఏ రోబోస్. వేరే ఏఐలు లేవు. మనమే ఏఐలు మెకానికల్‌గా అయిపోతూ ఈ దైనందిన జీవితంలో దేన్ని కూడా మనస్ఫూర్తిగా మనసు నిండుగా ఆస్వాదించలేకపోతున్నాము. ఉమా పరిమళం యూట్యూబ్ ఛానల్. ఓకే.